look at you and it's easy to see you are that someone. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దీపికారాజ్ క్రియేటివ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్లో కుకింగ్ వీడియోస్, షార్ట్స్ అప్లోడ్ చేశాం కదండి. ఇక మీదట బ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. మీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత పిల్లలు ఇక్కడ చాలా వరకు చాలా టైము చాలా ఎంజాయ్ చేశారండి. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదండి. మేము కూడా పిల్లలకి కొంచెం సరదాగా ఉంటుందని ఇలా తీసుకెళ్ళాము. పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేశారండి, చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఫాస్ట్గా ముగ్గురు కలిసి బాల్స్ వేశారు. మా పాప బెస్ట్ స్కోర్ చేసింది. తర్వాత ఇక్కడ బొమ్మలు క్యాచింగ్ చేసేది ఏదో గేమ్ ఆడారు, బట్ సక్సెస్ అవ్వలేకపోయారు. ఇక్కడ
తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇంకా రెస్టారెంట్కి బయలుదేరదామని రెడీ అయిపోయాం. ఇక్కడ పిల్లలను డిస్కస్ చేసుకుంటున్నా ఏ రెస్టారెంట్ అయితే బాగుంటుందని. ఎందుకంటే ఇక్కడ చుట్టూ ఉన్న రెస్టారెంట్స్ ఆల్మోస్ట్ టేస్ట్ ట్రై చేసిందే. కొత్తగా ఏ రెస్టారెంట్ అని ఆలోచిస్తే దగ్గరలో ఉన్న ఇన్విటేషన్ 365 కొత్తగా ఉంది, దీంట్లో టేస్ట్ చేయలేదని మా పాప చెప్తుంది ఇక్కడ. సో అక్కడికి వెళ్దామని చూస్తున్నాము. తర్వాత బయలుదేరిపోయాం. ఈ రిలయన్స్ ట్రెండ్కి ఆపోజిట్టే వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం ఉంటుందండి, వైజాగ్, విశాఖపట్నం. సో దానికి ఆపోజిట్లోనే, అంటే రిలయన్స్ ట్రెండ్స్ పక్కనే ఈ ఇన్విటేషన్ 365 రెస్టారెంట్ కమ్ హోటల్ ఉంటుంది. సో మా పాప డైరెక్షన్ చేస్తుంది, ఇదే నాన్న డౌన్ నుంచి వెళ్ళాలి అనేసి. ఫైనల్లీ మేము వెళ్ళిపోయాం రెస్టారెంట్కి. ఎండ మాత్రం విపరీతంగా ఉందండి. ఇక్కడ కార్ దిగేసి అందరం కార్ పార్కింగ్ చేసిన తర్వాత నెమ్మదిగా రెస్టారెంట్ వైపు బయలుదేరిపోయాం. We enter into the restaurant invitation 365. అక్కడ ఆల్రెడీ మా పెద్ద అల్లుడు అక్కడ ఉన్నాడండి. సో ఇక మీదట వచ్చే వ్లాగ్లో మా ఫ్యామిలీ అంతా మీకు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ రెస్టారెంట్లోకి ఎంటర్ అవగానే ఇలాగా కిందన ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంది. ఇక్కడ మేము కూర్చుని పోయాము. తర్వాత మా పాప అందరిది వీడియో తీస్తుంది. ఈలోపు ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకుంటున్నారు. నేను నాన్ వెజ్ తినను, సో మెనూ కార్డ్ చూస్తున్నాను వెజ్లో. ఈలోపు కొంచెం చిట్ చాటింగ్ అయిన తర్వాత కొన్ని పిక్స్ వీడియోస్ తీసుకున్నాం, సరదాగా మాట్లాడుకున్నాం. స్టార్టర్స్ కింద సూప్స్ ఆర్డర్ చేశారు, చికెన్ సూప్. కాస్త టైం తీసుకుంది కానీ పర్లేదు, ఓకే. మరి అంత ఆకలి మీద లేరు కాబట్టి పిల్లలు, పర్లేదు. ఇక్కడ రెస్టారెంట్లో ప్రతి సీటింగ్ దగ్గర ఇలా బోర్డ్స్ పెట్టారు, డెకరేషన్ వైజ్ ఓకే. తర్వాత సూప్ రానే వచ్చింది, తర్వాత క్రంచినెస్కి ఇచ్చారు. తర్వాత వేసుకొని తిన్నారు. నాకు తెలిసి ఆ టేస్ట్ కాస్త అటు ఇటుగా ఉన్నట్టుంది, కొంచెం ఇష్టంగానో తిన్నారు. ఇక్కడ కనిపిస్తుంది, చెప్పాను కదండి ఇందాక, మా చిన్న ఆడపడుచు కూతురు. ఇక్కడ మా పెద్ద ఆడపడుచు పెద్ద అబ్బాయి, అక్కడ క్యాప్ పెట్టుకున్న అబ్బాయి మా పెద్ద ఆడపడుచు వాళ్ళ చిన్న అబ్బాయి, మధ్యలో ఉంది మా అబ్బాయి, పక్కన ఉంది మా పాప. మా పాపకి నేను అడుగుతున్నాను, మా పాప పేరు భవిష్య ఎలా ఉందమ్మా సూప్ అని. తను అయిష్టంగానే ఓకే అని చెప్తుంది, కానీ తనకి నచ్చలేదు. మా వారిని అడిగితే ఓ నైస్ అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, మొత్తం మీద ఇష్టంగానో సూప్ లాగించేశారు. తర్వాత చికెన్ వింగ్స్ ఆర్డర్ చేసాము. వాళ్ళు మిగతా వాళ్ళకి సర్వ్ చేశారు ఎక్సెప్ట్ మీ. తర్వాత నా వెజిటేబుల్ బిర్యానీ రానే వచ్చింది. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము. అందరికీ సర్వ్ చేసిన తర్వాత ఇలాగా తినడం స్టార్ట్ చేసాము.